హలో అండి అందరికీ. ఇట్లాంటి వీడియో ఒకటి చేస్తానని నేను కూడా అనుకోలేదు. ఈరోజు మార్నింగ్ ప్రియాంక అని ఒక పాపది ఫోటో పెట్టా కదా, ఆ పాప రీసెంట్గా చనిపోయింది క్యాన్సర్ వచ్చి. పాప వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అమ్మ నాన్నకి చాలా ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా వీడియో ఎందుకు చేస్తున్నాను, మీరు ఏదో అది ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని కాదు. చాలామందికి ఇక్కడ 8 ఇయర్స్ లోపు నుంచి కూడా వస్తుందండి క్యాన్సర్ అనేది. ఇంకా ప్రతి 8 మందిలో ఒకరికి అట్లా ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ పిల్లలకు కూడా వస్తున్నాయి. గర్ల్స్ అయినా ఇంకా దానితో సంబంధం ఏం లేదు, ఏజ్ అని ఒక జెండర్ అని ఏమీ లేదు. కాకపోతే యాజ్ ఎ మదర్గా నేనేం చెప్తానంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అమ్మ నాన్నకి అన్నీ షేర్ చేసుకోండి. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా సరే. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు రెస్ట్ రూమ్కి వెళ్ళేటప్పుడు బుక్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు రెస్ట్ రూమ్కి ఏంటంటే సెల్ ఫోను, ఐప్యాడ్లు పట్టుకెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఆ టైం మీరు వెళ్ళే పూపు దీనికి వెళ్తాం కదా, నెంబర్ 2కి వెళ్తాం కదా, దాన్ని కూడా మీరు ఫోకస్ చేసుకోండి. చాలా వరకు మనం పూపు చేయంగానే స్మెల్ వచ్చిందని చెప్పి ఫ్లష్ చేసేస్తాం. అలా కాదు, మన పిల్లలు వెళ్ళినా వాళ్ళు ఎక్కువసేపు బాత్రూంలో ఉన్నా మీరు గమనించండి. ఎందుకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ లేకపోతే బాత్రూమ్ సరిగ్గా రావట్లేదా, తప్పేమీ లేదు, ఇవన్నీ చేయాలి మనం. అండ్ మనం కూడా ఈ ఫోనుల్లో పెట్టేసుకొని ఆ స్మెల్ వస్తుందని ఫ్లష్ చేసేస్తున్నాం. అలా కాకుండా చూసుకోండి. కొలిన్ క్యాన్సర్కి ఏంటంటే మనం వెళ్ళే బాత్రూము కొంచెం రెడ్గా రావటం కానీ బ్లడ్ పడటంలో జరుగుతుందంట. అదొకటి మనం గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాము డేట్ వస్తుందేమో, పీరియడ్స్ టైం అట్లా అనుకోండి. పీరియడ్స్ టైం అప్పుడు వచ్చే బ్లడ్ వేరు, మీకు పీరియడ్ టైం కాకుండా ఏమైనా బ్లడ్ పెడితే మాత్రం చూసుకోండి. ఇంకా హెడేక్, తలనొప్పి ఒకటి వన్ ఆఫ్ ద సింటమ్ అండి. అండ్ కళ్ళు బ్లర్ వస్తాయి అంటే మస్క్ వస్తుందంట, అదొక సింటము. ఈ పాపకి ఏంటంటే తెలియలేదంట, తనకి టూత్ పెయిన్ అని హాస్పిటల్కి వెళ్తే తనకి ఏదో ప్రాబ్లం ఉందంట టూత్కి. వెళ్తే వాళ్ళు అది ఫిక్స్ చేసి చెప్పారో ఏమో కానీ తను రియలైజ్ అయ్యి హాస్పిటల్కి వెళ్దాం అనుకునే లోపే పడిపోయిందంట, బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయింది. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. భగవంతుడిని వాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలని నా వంతు నేను కూడా ప్రార్థిస్తున్నాను. బట్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఐ ఓపెన్. ప్రతిదీ సిగ్గుపడాల్సిన పని లేదండి. మనము చిన్న చిన్న పిల్లల్ని మనమే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంఎస్ పిల్లలు ఎల్కేజీ పిల్లలకి వాళ్ళ టెన్షన్ వాళ్ళది, ఎంఎస్ పిల్లలకి వాళ్ళ టెన్షన్ వాళ్ళది. ప్రతి ఒక్క ఏజ్లో ప్రతి ఒక్క టెన్షన్ ఉంది. యాజ్ ఎ పేరెంట్గా మనం ఏంటంటే ఎక్కువ టైం బాత్రూంలో ఉన్నా పట్టించుకుందాం. వాళ్ళు అంటారు వీళ్ళేంటి పద్దాక మమ్మల్ని షాడోలాగా వస్తున్నారని, కానీ తప్పదు, వాళ్ళకి అర్థం కాదు. ఆ వయసులో మనకు అర్థమవుతుంది కాబట్టి మనం చేద్దాం. ఎవరో ఏమనుకుంటారని కాదు, మనం పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి హెల్త్ వైజ్గా ఈవెన్ యూఎస్లో ఉన్న పిల్లలు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఏదో ఊహించేసుకొని ఏదేదో చేయమాకండి. హెల్తీగా తినండి, హ్యాపీగా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్ బాగా తాగండి. మీకు ఏమన్నా తలనొప్పి, పంటు నొప్పి ఏది వచ్చినా సరే మీరు పేరెంట్స్కి చెప్పుకోండి. ఏ బాధ ఉన్నా సరే యూ కెన్ షేర్ విత్ యువర్ పేరెంట్స్. ఫ్రెండ్స్ కాదు, ఏం కాదు, పేరెంట్స్తోనే. మీకు ఎవరు నచ్చితే సిబ్లింగ్స్తో అందరితో షేర్ చేసుకోండి. ఓపెన్గా ఉండండి. ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేద్దాము. ఇంకొకటి ఏం చెప్తానంటే యుఎస్లో పిల్లలు, ఎంఎస్ పిల్లలు మీ దగ్గర మీకు ఇన్సూరెన్స్ లేదు అలా అనుకోమాకండి. ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా తెలిస్తే ఆ పాపకు తెలియదంట. ఒకవేళ తెలిస్తే కౌంటీ హాస్పిటల్స్ ఉంటాయి, లేదంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళేమీ మనకి ఇండియాలో లాగా బల్ల మీద డబ్బులు పెట్టు తీస్తామని అందరిని అంటలేదు, అట్లా అంటారు కాబట్టి అలా ఏమి అడగరు. ఇక్కడ మన ఐడి అవి చూసి మీ ఏజ్ అంతా చూసి వాళ్ళు చేసేస్తారు. తర్వాత కూడా మీరు ట్రీట్మెంట్కి ఏదన్నా ఖర్చు అయినా లేదంటే విజిటింగ్కి అయినా డబ్బులు ఎమర్జెన్సీకి వెళ్ళినా దాన్ని మాకు ఇట్లా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నేనైతే ఎగ్గొట్టను, ఇన్స్టాల్మెంట్లో పే చేస్తానని చెప్పండి. మీకు నెలకింతని చెప్పి వాళ్ళు మాట్లాడి వాళ్ళు పంపిస్తారు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉందండి. ప్రతి చెడులో మీరు మంచి వెతుక్కోండి. నేను అది చెప్పదలుచుకున్నా అమ్మగా. ఎందుకంటే ఎంత సిచ్యువేషన్ వచ్చినా దేవుడు ఏంటంటే మన ఇంకా స్ట్రాంగ్ చేస్తానికి పెడతాడు. ఎప్పుడైనా సరే చెడు నిర్ణయాలు తీసుకోవద్దు, చెడు సావాసాలు చేయొద్దండి. హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఎనీథింగ్ యూ కెన్ షేర్ విత్ యువర్ పేరెంట్స్. సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళకైనా చెప్పుకోండి. లేదంటే నాలాంటి అమ్మకి చెప్పండి, నాకు తోచిన సహాయం నేను చేస్తాను.
బీ స్ట్రాంగ్.